ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. తెనాలి పట్టణంలోని ఎడ్ల లింగయ్య కాలనీ బాలేజీరావుపేటలో శనివారం సామాజిక పెన్షన్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 35,136 మంది లబ్ధిదారులకు 15,03,37,500 పెన్షన్లు మొత్తానికి గాను ఈరోజు కొంతమందికి మంత్రి మనోహర్ పెన్షన్లు స్వయంగా అందజేశారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. చాలా మంది తెలియక డబ్బులు అంటున్నారు. అకౌంట్లో వేరే పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే మీరు పే చేసి బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన 48 గంటలకు డబ్బులు పడతాయి. ఇప్పుడు వీళ్ళు గ్యాస్ డెలివరీ కోసం వచ్చినప్పుడు డబ్బులు అని అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ప్రజలకి మేలు చేయడానికి ఒక ప్రయత్నం 100% చిత్తశుద్ధితో చేసుకుంటూ వస్తున్నాం. అది దివ్యాంగుల పెన్షన్ కానివ్వండి, వితంతుల పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, కొంతమంది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, లేదా పాపం మంచంకే పరిమితమైన అనేక మంది అనాథులకి 15,000 రూపాయల వరకు ఇచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొస్తున్నాం. ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 53,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో ప్రతి నెల మన ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేస్తూ పౌరులందరికీ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంటే సుమారు నెలకి 2,700 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇచ్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సౌకర్యం అందిస్తున్నాం. లబ్ధిదారులు తప్పకుండా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీస్, ఇక్కడ ఉన్న మన సిబ్బంది ఎప్పటికప్పుడు మేము అప్రమత్తమై ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా, అడిషనల్ ఛార్జెస్ లేకుండా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో మాకు కొన్ని దృష్టికి వస్తున్నాయి. డెలివరీ బాయ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఏజెన్సీలు తీసుకుంటున్నారు. కానీ అటువంటిది ఎక్కడ లేకుండా పారదర్శకంగా వీళ్ళందరికీ ఆ గ్యాస్ సిలిండర్ అందుబాటులో తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు రాకుండా ఆహారంలో కూడా మార్పులు రావాలనేది డాక్టర్లు, అనేక మంది నిపుణులు మనకి సూచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మీరు చూస్తూనే వచ్చారు, చాలామంది ప్రజలు రాగి కానివ్వండి, అదేవిధంగా గోధుమ పిండి కానివ్వండి కోరుకుంటున్నారు. సో పౌర సరఫరాల శాఖ నుంచి జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా 26 లక్షల రేషన్ కార్డులకి మేము కిలో గోధుమ పిండి 20 రూపాయల చొప్పునే రాయితీలో వాళ్ళకి అందిస్తున్నాం. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మా ప్రాంతంలో కూడా కావాలని. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నేనే ఆశ్చర్యపడ్డాను. మహిళలు చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించమన్నారు. ముందు టెస్ట్ చేయడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకే పరిమితం చేశాం. ఈరోజు ఇప్పుడే డిఎస్ఓ గారితో మాట్లాడి తహసీల్దార్ గారికి అప్పచెప్పాం. తెనాలి పట్టణంలో కూడా ఈ నెల నుంచే, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 1 కిలో గోధుమ పిండి 20 రూపాయలకే సరఫరా చేసేటట్టు ఈ రేషన్ షాపులు అన్నిట్లో కూడా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఒక కార్యక్రమం మొదలు పెడతాం. ఇది నిదానంగా విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని రేషన్ కార్డుదారులకు, అంటే దాదాపు 1,46,00,000 కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అందించడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ప్రజల్లో ఆ మార్పు రావాలి, ఆరోగ్యం కూడా ఇంకా మెరుగుపడే విధంగా. ఎక్కువగా బియ్యం పైన మనందరం కూడా బేస్ చేసి ఉంటాం మన ఆహార పదార్థాలు. వాటిని తగ్గించుకుని గోధుమ పిండి ద్వారా కూడా కొంతవరకు డయాబెటిక్ పేషెంట్లకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే భావనతోటి ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. సో దయచేసి వినియోగదారులందరూ కూడా మా పౌర సరఫరాల శాఖ నుంచి అందిస్తున్న ఈ అవకాశాన్ని మన తెనాలి నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో
రేషన్ షాపులు అన్నింటిలో కూడా